ఝాన్సీకి ఇలాంటి దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళకి మాత్రం సమయాన్ని ఇస్తున్నాం. మన సంఘంలో మన గ్రామంలో ఉన్న వారికి మాత్రం బల్లారాధన రోజున సాక్ష్యాలు 3 వారాలు ఇస్తున్నాం. ఆ 3 వారాలు వినియోగించుకోండి. 3 వారాలు సాక్ష్యాలు పంచుకున్నాం. మంచిది. మనము ప్రియుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? వందనాలు చెప్పండి అమ్మా. సంస్కారం అంటది. ఒకసారి చెప్పండి, వందనాలమ్మా, వందనాలమ్మా, వందనాలయ్యా. మంచిది. వందనాలు చెప్పుకోవడం వల్ల చాలా మేలు ఉంది. దాని గురించి మనందరికీ తెలిసిన విషయమే. కృతజ్ఞత కలిగి ఉండటము, దేవుని మహిమపరిచినట్లు కనుక ఆత్మీయులం కనుక అలాంటి రీతి కలిగి ఉండడం మంచిది. అయినను దేవుడు ఆయన మహాకృపను బట్టి మనందరినీ ఈ 2025వ సంవత్సరంలో జనవరి నెలంతా కాచి, జనవరి నెలంతా కాచి ఫిబ్రవరి మాసము అనగా ఫిబ్రవరి నెలలో దేవుడు ప్రవేశపెట్టిన దేవాది దేవుణ్ణి, ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సజీవ సంఖ్యలో మనల్ని నిలబెట్టిన దేవాది దేవుని మనమందరం కూడా 2 చేతులెత్తి మహిమపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కొద్ది వారాలుగా మనము ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. రాజ్య నగరములలో, రాజ్య వీధులలో రాళ్లను వేరి పారేయండి, చక్కపరచండి. ఏంటి? రాజ్య మార్గాన్ని చక్కపరచండి. ఉండ రాళ్లను వేరి పారవేయండి. ఆ రాళ్ళు ఏంటనగా, మొదటిది రాతి గుండెను తీసి మాంసు గుండెను మీకు ఇచ్చేదను. 2వది కలహములో మన మధ్య ఉండకూడదు. అయినా కూడా వాక్యాన్ని మన ఇష్టం. కలహాలు పెట్టుకోవడానికి బాగా ముందంటాం. అడుగు ముందు పెట్టడంలో ఎంత వాక్యం గద్దించండి, ఎంత మీ బ్రతుకును దేవుని యొక్క వాక్యం చేత సరిచేయండి. ఏంటంటే వెనకేయం. ఎందుకు కలహాలు మనకి వద్దు అని మాత్రం తగ్గించుకోం. నేను చెప్పిందే కరెక్ట్, నేను నడిచే త్రావే రైట్ అని అనుకుంటూ కలహాలు పెట్టుకోవడానికి ముందుకు కొనసాగుతాం, కానీ దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండడానికి ఇష్టపడము. మరి ఇంకెలా దేవుడు మాట్లాడతాడు? ఇంకెలా దేవుడు కార్యాలు చేస్తాడు? ఇంకెలా నీలో మేలులు చేస్తాడు? తగ్గింపు స్వభావం లేకుండా మనము బంధువులము గనక, మనము ఆత్మీయులము గనక, మన సంఘ బిడ్డలము గనక కలహములు మన మధ్య ఉండకూడదు గనక ఏం చేయాలి? వాక్యానుసారంగా మనము జీవించాలి. 3వది, ప్రవక్తలను చంపుచున్న వారు రాళ్లతో కొట్టి, అంటే దేవుని దాసుల మాట వెనక వారి మీద నిందలు గద్దిస్తే సరి చేసుకోవడం మానేసి, బ్రతుకును దేవుడు ఎందుకో మనల్ని ప్రేమించి మన బ్రతుకును సరిచేసి ఆయన త్రావులు ఉంచడానికి ఇష్టపడి దేవుడు మాట్లాడుతుంటే, దాసులని మనము తిరస్కరించేవారుగానో, నిందించేవారుగానో, వారి మీద రాళ్లు వేసేవారుగానో మనం ఉంటూ ఉన్నాం. ఆ స్వభావాన్ని దేవుడు ఆ రాత్రిని కూడా ఏది పారేయమంటాడు. ఇప్పుడు నేను అన్నగా అడుగు ముందేస్తాం కలహాల కంటే, ఇక అయ్యగారి మీద వేసేస్తాను ఎంత మనసులో. ఇక నా గురించి చెప్తున్నాడు చూడు, నేను ఒక దాన్ని దొరుకుతా, నేను ఒక దొరుకుతా. మనసులో ఏమనుకుంటారంటే మేము ఒక దొరుకుతాం, ఎప్పుడు మా మీదే అయ్యగారు అంటే కలహాలు మీరు ఎవరు అవుతారని నాకు తెలియదు, కానీ మనసులో ఏమంటుందంటే నా గురించి చెప్పాడు అయ్యగారు, నా గురించి చెప్పాడు. సరే మంచిది. ఎన్ని రాళ్ళైంది? 3 రాళ్ళైంది. మంచిది. దావీదు గొలియాతును చంపే విషయంలో ఏం చేశాడు? అందరూ తెలిసిన మాటేగమ్మా, నోరెప్పండి. గొలియాతుని చంపే విషయంలో దావీదు ఏం చేశాడు? 5 రాళ్ళు ఏరాడు. దేనితో కొట్టాడు? వడిశాలంటే మనకు తెలుసా? నాకు తెలుసు అన్నవాళ్ళు చెయ్యి ఎత్తండి. వడిశాలు చాలా మంది తెలుసు, పెద్దవాళ్ళు తెలుసు, అందుకనే చేతులు ఎత్తమన్నా. చాలా మాకు తెలీదా? మరి అత్తవేండాక మీలాంటి వాళ్ళు ఎత్తుతారు, పిల్లలు ఎత్తుతారు. మీలాంటి వాళ్ళు అటగే కూర్చోండి, మేము కూడా అటగే కూర్చుంటాం అంటారు. పెద్దలు మీరు చేతులు ఎత్తకపోతే మిమ్మల్ని ఫాలో అయ్యేది పిల్లలు. ఒడిశాలు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తనమ్మా, తెలిసిన వాళ్ళు మాత్రం. తెలియని వాళ్ళు ఎత్తండి. ఇప్పుడు
మీరు తెంపండి. తెలియని వాళ్ళు ఎత్తండి. క్యాట్ బాల్ తెలుసా? పని అందరూ తెలుసా? దేవునికి స్తోత్రం. క్యాట్ బాల్ ఇట్లా కర్ర కట్టిస్తుంటారు కదా, అలాగే ఒడిశాలంట ఇలా 2 చెంగులతో ఇలా ఉంటది, ఇటుపక్క పట్టుకొని రాళ్ళు దాంట్లో పెట్టి గిర్రా 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 తిప్పి ఒక చెంగును వదిలేస్తారంట. ఆ ఒడిశాలతో విసిరిన రాయి ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అట్లా గురి కలిగి ఉంటారంట. చేతిలో అంత నైపుణ్యత కలిగి ఉంటారంట. ఎంత నైపుణ్యత అంటే ఒడిశాలో వాడగలిగిన వారు, క్షమించాలి దేవుని మాట, ఇలా ఉంటదంట. ఇలా పట్టుకొని రాయిని మధ్యలో పెట్టి ఇటొక చెంగు ఉంటదంట. ఇలా పట్టుకొని గిర్రా గిర్రా తిప్పి ఇలా వదిలేవాడంట. ఇలా వదిలితే ఏమైందంటే ఒడిశాల్లో ఉన్న రాయి తిన్నగా వెళ్ళి దావీదు అలాగే ఇసురగా 5 రాళ్లలో ఒక్క రాయే డైరెక్ట్ గొలియాతుకి వెళ్ళి ఇక్కడ గుచ్చుకొని కింద పడిపోయాడు. కింద పడిపోవడంతో దావీదు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయి తన పరిగెత్తుకుంటూ వెళ్ళి వరలో ఉన్న కత్తిని తీసి గొలియాతు మెడ మీద తెగ నరికి దాన్ని పట్టుకొని వచ్చాడు. ఇశ్రాయేలు ఫిలిష్తీయులు భయపడి వెనక్కి పారిపోయారు. ఇశ్రాయేలీయులందరూ దావీదుకు 10,000 కొలదయు, సౌలుకి 1,000 కొలదయు, స్తోత్రములు వందనములు అంటూ కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటే ఇక అప్పుడు జరిగే సంగతి మనందరూ తెలిసింది. సరే, దావీదు విషయంలో ఒడిశాలు పట్టుకొని కొట్టాడు. ఒడిశాల ఇది కనుక ఈ ఒడిశాలకి ఇక్కడ ఒక రాయి పెట్టి ఈ రాయిని మనం కట్టేసేసి ఏం చేసి ఈ రాయిని మనం కట్టేసేసి ఇసురితే విజయం దొరికిందా దొరకదా? విజయం దొరికిందా దొరకదా? రాయి వెళ్ళిద్దా? కట్టేస్తే ఎక్కడికి వెళ్ళిద్దమ్మా? అది ఎక్కడికి వెళ్ళదు. అట్టి స్వభావం కలిగిన వాడు ఎవరయ్యా అంటే చూడండి, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. బుద్ధిహీనుని గనపరచువాడు ఒడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, చదవబడిన వాక్య భాగాన్ని వివరించే జ్ఞానము గానీ తెలివిగా నాకు లేదు. ఈ వాక్యము నీ మాటలై ఉన్నాయి. నీ మాటలు ప్రభా అయ్యా, నేను మాట్లాడడానికి తగినంత జ్ఞానము లేని వాడినయ్యా, నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నన్ను నిలబెట్టి బలపరిచి నా నోటికి పేరుగాని ఉండి నీవే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. బుద్ధిహీనుని గనపరచువాడు ఒడిసెలలోని రాయిని కదలకుండా కట్టువానితో సమానుడు. వారికి విజయము ఉండదు. ఎవడు ఈ బుద్ధిహీనులని గనపరిచేదయా అంటే, సపోజ్ మన మందిరంలో ఉన్న వారందరూ 99% అందరూ బుద్ధి కలవాళ్ళే. ఎవడో ఒకడు ఉంటాడు, లేకపోతే ఎవరో ఒక ఆమె ఉంటది బుద్ధిహీనురాలు. ఆ బుద్ధిహీనురాలతో కలిసి గనపరుస్తామా, నువ్వు చేసే చాలా మంచి కార్యక్రమం బా, నువ్వు రాకపోయినా నీ ఇష్టానుసారం నువ్వు రావడం, నీ ప్రార్థన విధానము నువ్వు ఎంత బాగుంటుందో తెలుసా అని గనపరచడం అంట. బుద్ధిహీనుని గనపరచడం అంట. అంటే తప్పును సరిచేయడం మానేసి వారు బుద్ధిహీనత కలిగి ఉన్న ఒక్కడు, బుద్ధిహీనత కలిగి ఉన్న ఒక్కామిని సరిచేయడం మానేసి, బుద్ధి చెప్పడం మానేసి వాళ్ళ గనపరుస్తారే. అయ్యా నువ్వు చెప్పిందే కరెక్ట్, అమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు చేసేదే కరెక్ట్. ఏంటా కరెక్ట్ అంటే ఉదాహరణ చెప్తా. మా సుమక్క ఉంది. మా సుమక్కకి చిన్న కూతురు వచ్చిందంటే, పెద్ద కూతురు వచ్చిందంటే దేవుడి కంటే కూడా కూతురు చాలా ప్రేమ అనమాట. అంటే పెద్దక్క కాబట్టి బాధపడదని చెప్తున్నాను. మిమ్మల్ని అర్థం చేస్తే ఇదిగా ఇక నా గురించి చెప్పాడంటే ఏం చేస్తుంది అంటే, ఇంటికి వెళ్ళిపోయి వచ్చేసి కనపడి ప్రార్థన చేసుకుని, అయ్యో అమ్మాయి వాళ్ళు వచ్చారు, పప్పులు ఉండాలి, నేను పాల తాలికలు తొయ్యాలి, నేను గాలులు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని ఏం చేస్తుంది అంటే వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుంది. ఇట్లా నా జీవితంలో ఇన్నిసార్లు చూసాను. నేను అంటాను, ఆ బుద్ధి కల్లాదే ప్రార్థన భక్తి అన్నీ తెలిసింది, కానీ చేసిన పని ఏంటి? చేసిన పని ఏమంటారు? బుద్ధిహీనత. అంటే లేని పని అంటారా, ఉన్న పని అంటారా? వచ్చి కనపడి వెళ్ళిపోయేగా
ఇది బుద్ధి గల పని అంటారా? దేవుని క్రమమును మొదటి నుండి చివరి వరకు అనుసరించుటే ఆ రోజు నువ్వు మాట్లాడే మాటలు మిస్ అయిపోతున్నావు. దేవుడు నీతో తెలియపరిచే మాటను నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఇదిగో నీవు దేవుని కనపరచాల్సిన దానివి ఏదో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నావు. కనపరచట్లా. నేను ఆమెను చూపించట్లేదండి. అందరి జీవితాల సంగతి ఆలోచించండి. మన అందరి జీవితం ఏంటి అనేది ఒక్కసారి గ్రహించాలి. మనం బుద్ధిహీనత కలిగి ఉన్నవారు ఇదిగో ఆరాధన టయానికి వచ్చేవాళ్ళు అంటారు, అబ్బో వాళ్ళంత బుద్ధి గలవాళ్ళు. నేనంట నా దృష్టికి మీ అందరి దృష్టికి బుద్ధి గలవారై ఉండొచ్చేమో కానీ దేవుడి దృష్టికి వారంత బుద్ధిహీనులు లేరు. దావీదు కీర్తనలో పాడి గణపరిచిన వాడు కనుక దావీదును దేవుడు గణపరిచాడు. నువ్వు పాట పాడి గణపరచాలి, చప్పట్లు కొట్టి గణపరచాలి. నీ పాట రాకపోతే వారితో పాటు ఏకీభవించి పాడాలి, లేకపోతే చప్పట్లు కొట్టాలి, కంచె వాయించాలి. ఎవరు అవుతారు? నువ్వు రాకపోతే ఎవరు కొడతారు చప్పట్లు? సర్వజనులారా చప్పట్లు కొట్టిన వాళ్ళు ఉత్తరప్రదేశ్లో అదే చదివింది. ఒకసారి చదివమ్మా. 47 మొదటి వచ్చిన సర్వజనులారా చప్పట్లు కొట్టి. ఎప్పుడు చెప్తావు? అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు కొడతావా? అయ్యగారు వాక్యం చెప్పే టైంలో నువ్వు చప్పట్లు కొడతావా? ఏ సమయంలో నువ్వు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి? పాటలు పాడేటప్పుడు వాయిద్యాలతో కలిపి నీ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించాలి. నువ్వు దేవుని గణపరచాలి, నువ్వు దేవుని మహిమపరచాలి. నీకు లేని తలంతైనా ఉన్న తలంతైనా దేవుని సన్నిధిలో ఉపయోగించాలి. బుద్ధిహీనత కలిగి మనం జీవిస్తే వారిని ఏకీభవించి ఆ వస్తుండగా ఆ వద్దలేదుగా నేను వస్తే వచ్చింది అయ్యగా నన్నే కూర్చుంటాయి. ఆ వస్తుండగా నేను వచ్చా. అవకన్నా ఒక అడుగులో కొంచెం లేట్ అయింది. ఒక అడుగు కొంచెం ఎంతంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయింది. దీన్ని మాత్రమే నన్ను తిట్టాలా? తిట్టనా? నేను తిడుతున్నానండి. నేను తిడుతున్నానా? వాక్య తెలియపరుస్తూ ఉన్నా. ఎవరితో సమానుడయ్యా అంటే బుద్ధిహీనుడు ఒడిశలో రాయిని కట్టుకున్న వాడితో సమానమంట. నువ్వు ఎక్కడ విజయాన్ని పొందుతావు? నీ బుద్ధిహీనత కలిగి నువ్వు నడుస్తూ ఉంటే నీతో పాటు నిన్ను చూసి ఇంకోళ్ళు నడుస్తున్నారు. నీతో పాటు ఇంకోళ్ళు నీ బిడ్డలు నడవాలి, నీ బిడ్డలు మంచి మార్గంలో నడవాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ బిడ్డలు నీతిగా నడవాలని ఆశపడుతున్నావు. నీ బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశపడుతున్నావు. తల్లిదండ్రులను బట్టే బిడ్డలు ప్రవర్తిస్తారు. తండ్రి గురించి ఎన్నోసార్లు విన్నావు. తండ్రి అంటే ఒక బొచ్చి తీసుకెళ్ళాడు, నాన్న ఎదురుగా పడేసి కోడలు పెట్టి తినమన్నాడంట. ఆ బొచ్చి అలా తింటూనే ఉన్నాడు, బయట కూర్చున్నాడు, ఈ బొచ్చులోనే తింటున్నాడు, ఆ బొచ్చి కొడుకున్నాడు, అక్కడే పెడుతున్నాడు. ఒకనొక సందర్భంలో తన కొడుకు వచ్చి ఆ బొచ్చును దాచేసాడంట. దాచేసి ఏది నాన్న బొచ్చేది అన్నబడతానంటే ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడ పారేసుకుందామని తిడుతున్నాడంట కొడుకు. నాన్నగారు నేను పారేయలేదు, ఇదిగో నా దగ్గర దాచే నాన్నగారు, ఇదిగోండి తర్వాత మీరు కూడా వృద్ధాప్యం వస్తారుగా, మీరు కూడా ముసలోళ్ళు అవుతారు కదా, మీకు ఇవ్వడానికి ఆ బొచ్చును నేను దాచించాను నాన్నగారు అన్నాడు. ఏడకపోతే నువ్వు చేసిన పని ఎక్కడికి పోతే, నీ బుద్ధిహీనత ఎక్కడికి పోతే, నీ దగ్గర దాచిపెట్టి మళ్ళా నీకే తిరిగి వస్తుంది. నీ బిడ్డలు నడుస్తున్న ప్రవర్తన బట్టే నడుస్తారు. నువ్వు చేసే ప్రార్థన విధానము, నువ్వు నడిచే క్రమము ఎలాగైతే ఉన్నదో అలాగనే నీ బిడ్డలు నీ ప్రవర్తన బట్టి నడుస్తారు. క్రమాన్ని దేవుని యందు భయము కలిగి ఉంటే నీ బిడ్డలు భయము కలిగి ఉంటాయి. నువ్వు దేవుని దగ్గర భయము కలిగి క్రమాన్ని నేను టయాన్ని అనుసరించాలని నువ్వు కలిగి ఉంటే వాళ్ళు కూడా టయాన్ని అనుసరించడానికి భయము కలిగి ఉంటారు. నా తల్లి తొందరగా 11కి ఎక్కడ ఏమైతే అటు తిరిగి వస్తాను, అటు ఆడుకొని అమ్మ వద్ద ప్రార్థన కొత్త పద అని పంపించిన పొద్దు నీ పిల్లలు ఎక్కడ తిరిగి కాసేకుండా 11కి. అప్పుడేంటి? నువ్వు నడవలసిన త్రోవను నువ్వు నడవక, నీ బిడ్డలో నడిపించాల్సిన త్రోవను నువ్వు నడిపించక విజయాన్ని ఎక్కడ సాధిస్తావు? ఎంత బతికేది ఎందుకయ్యా అంటే నా బిడ్డల కోసమే కయ్యా. ఎంత కష్టార్జితం కష్టపడేది ఎందుకయ్యా అంటే మన బిడ్డల కోసమే కదా. మనం కష్టపడి బిడ్డలకి ఇచ్చే మనము దేవుని కూడా అలాగునే అప్పగించాలి. దేవుని భయమును కూడా అలాగనే అప్పగించాలి. దేవుని భక్తిని కూడా అలాగనే మనం అప్పగించాలి. అప్పగించకుండా బుద్ధిహీనత కలిగి ఎప్పుడుకో వచ్చి మళ్ళీ వచ్చంటారు. మళ్ళీ వచ్చి రాక అదే నా సేవకుల మీద వాళ్ళు అంటారు అదే మాట ఏంటంటే, వచ్చి రాగా లేటుగా వచ్చి ఎప్పుడు చూసినా నాకు ఎప్పుడు ఇచ్చావు పాట, ఎప్పుడు ఇచ్చావు, ఇక నాకు పాట ఎప్పుడు ఇచ్చావు, ప్రార్థన ఎప్పుడు ఇచ్చావు, నాకు ఎప్పుడేమి ఇచ్చావు. తిరిగి పెట్టేది ఎవరికైతే సేవకుడికి ఏ పొట్టు నామం ఇందులో సంవత్సరం పొట్టు పెట్టుకోవచ్చు. పెట్టచ్చామంటే
ఎట్లుంటుందయ్యా అంటే దేవుని క్రమమును దేవుని నియమమును సరిగ్గా అనుసరించలేక మనము, దేవుని పద్ధతిని మనం సరిగ్గా అనుసరించలేక బుద్ధిహీనులు అయిపోతున్నాం. పైగా బుద్ధిహీనుతో సహవాసం చేస్తూ బుద్ధిహీనుడు అంటామని కనపరుస్తా, నువ్వు చేసింది కరెక్ట్. అసలు అది ఆత్మానుసారంగా చెబుతున్న మాట. మనం దేవుని సేవకులకు ఒకవేళ విరుద్ధంగా తిరుగుతున్నామా? ఆయన చెప్పిన మాట నేను ఎందుకు వినాలి? ఆమె చెప్పిన మాట నేను ఎందుకు వినాలి? దాసులు మన ఎడలో ఎలాగో ప్రవర్తిస్తున్నాడో మనకు తెలియదా? మన సంఘ బిడ్డలు ఎలాగో ప్రార్థన చేస్తున్నారో మనకు తెలియదా? ఎవరో ఒకరు రెచ్చగొట్టారనుకోండి, మనం రెచ్చిపోవాలా? మన బుద్ధి ఏంటి? ఆయన బుద్ధిహీనుడే, ఆమె బుద్ధిహీనురాలే. ఆమె చెప్పిన మాటను బట్టి మనం అందరూ ఏకీభవించాలి. దేవుని వెంబడించేవాడు దేవుని దాసుని వెంబడిస్తే దేవుణ్ణి వెంబడించినాడు. మంచి మాట అయితేనే చెప్తాడు సేవకుడు, చెడ్డ మాట అయితే చెప్పడం. కానీ దీన్ని పట్టుకొని మనం దాన్ని పెద్దగా చేస్తుంటే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని ఏకీభవిస్తే ఏమంటారు? వాడు బుద్ధిహీనుడు కనుక ఏకీభవించేవాళ్ళు బుద్ధిహీనులేగా. అందుకని అంటున్నాడు, ఎవడైతే బుద్ధిహీనుడిగా ఉంటాడో వారిని ఏం చేయాలి? మంచి త్రోవను నడిపించేవారిగా ఉండాలి, బుద్ధి చెప్పేవారిగా ఉండాలి, మనం గద్దించేవారిగా ఉండాలి. ఇది కరెక్ట్ కాదు, ఇలాగ మనం నడవకూడదు, ఇలాంటి బుద్ధిహీన పనులు చేయకూడదు. దొంగతనము బుద్ధిహీనత, వ్యభిచారము బుద్ధిహీనత, అబద్ధము బుద్ధిహీనత, మోసము బుద్ధిహీనత. ఈ బుద్ధిహీనత పనులు చేస్తున్న వారిని మనము సరిచేసే వారిగా ఉండాలి, కానీ వారిని గణపరిచే వారికి మనం ఉండనే. తాగేవారిని వెళ్ళి తాగేసి మళ్ళా వచ్చేసి మందిరంలో ఆరాధించట, నువ్వు చేసే మంచి పని ఏం చేసినా కూడా మందిరానికి వస్తున్న వారికి కనపరిచావనుకో, అది కరెక్టా? నువ్వు కూడా బుద్ధిహీనులతో ఆ రాళ్ళు కట్టుకున్న వాడిగా ఉంటావు. వడిశాలలో రాయి కట్టబడి ఉన్నట్లుగా నువ్వు ఉంటావు. ఆ రాతిని నువ్వు విసరాలి, నువ్వు విజయాన్ని పొందాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు చేసేది తప్పు. తాగకూడదు. దేవుని విషయంలో రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు, దేవుని సన్నిధికి నడుస్తున్న నీవు, ఇదిగో మొత్తుడిగా నువ్వు మందు తాగకూడదు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకూడదు. నువ్వు సరి చేసుకుని బ్రతుకుని దేవుని వైపు తిరిగని గద్దించేవారుగా మనం ఉండాలి. బుద్ధిహీనుని గణపరిచేవారిగా ఉంటే మన బ్రతుకు ఎట్ట ఉంటుందో చెప్తున్నాడు. బుద్ధిహీనుని గణపరిచేవారుగాను వారితో ఏకీభవించేవారుగా ఉంటే ఒడిశాలకు రాతిని కట్టుకొని కదలకుండా కట్టువాడిగా ఉంటాడు. అప్పుడు ఆడకెళ్ళిందా రాయి? నువ్వు ఎంత తీసినా నీ చేతిలోనే ఉంటది, ఎంత తీసినా నీ ఒడిశాలలోనే ఉంటది, ఎంత చేసినా నీ ప్రార్థన నీ ఒళ్ళోనే ఉంటది. తిరిగి అంటాడు దావీదు అంటాడు, అయ్యా నేను మొరపెట్టగా నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చింది. అయ్యా ఎందుకు తిరిగి వచ్చింది? బుద్ధిహీనత కలిగి ఉండడం వలన తిరిగి మన ఎదలోనికే తిరిగి వస్తుంది. మన ఎదలోనికే ఆ ప్రార్థన తిరిగి వస్తుంది. ఆ ప్రార్థన మన ఎదలోనికి తిరిగి రాకూడదయ్యా అంటే బుద్ధి కలిగిన వారముగా మనము జీవించాలి. బుద్ధిహీనులను సరిచేసే వారిగా మనం ఉండాలి. దావీదు అంటాడు, నేను ఆయన అంటాడు చూడండి, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం, నేను ఎలాగునందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు చూడండి దావీదు, మా ముఖ్యమంత్రి శ్రేష్ఠుడు, మా ఎమ్మెల్యే గారు శ్రేష్ఠుడు, కాబట్టి మా ఎంపీ గారు శ్రేష్ఠుడు, మా ఊర్లో ఉన్న పెద్దవారు ధనవంతులు శ్రేష్ఠులు అని అంటలా. ఆయన ఎవరు అంటున్నాడు అంటే, ఎవరు శ్రేష్ఠులు అంటారు? భూమి మీద ఉన్న భక్తి పరులే శ్రేష్ఠులు, భక్తి గలవారే శ్రేష్ఠులు అని అంటున్నాడు. భక్తి గలవారితో సహవాసం చేసేవారిగా ఉండాలి. అమ్మో ఏమి చాలా ప్రార్థన పడుతున్నాను, ఏమితో సహవాసం చేస్తే నాకు ప్రార్థన విధానం ఎలాగో చేయాలో దేవుడు నేర్పిస్తాడు. ఏమో ప్రార్థన పరురాలు, ఏమతో నడిస్తే దేవుడి దగ్గర ఎలాగో మేలు పొందుకోవాలో దేవుడు నాకు నేర్పిస్తాడు. ఏమో ప్రార్థన పరుడు ఇతరులతో సహవాసం చేస్తే నేను దేవునిలో బలపడగలుగుతా అని ప్రార్థన పరులుగా నిన్ను చూసి శ్రేష్ఠులు అని అనుకోవాలి, కానీ బుద్ధిహీనుని చూసి కనపరిచేవారికి మనం ఉండనే. ఒక సహోదరి చెప్పిన మాట, ఒక సహోదరుడు అన్న మాట, ఆళ్ళ కుటుంబంలోనే మేలు జరుగుతాయి, ఆళ్ళ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తారు. ఆళ్ళ కుటుంబం నువ్వు అడిగితే నీ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తాం.
రానన్నావా? మీరు ప్రార్థన పెట్టుకుంటే రావన్నావా? ప్రార్థన చేయండి అంటే చేయనన్నావా? వాళ్ళ కుటుంబంలో వేలు జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబమే క్షేమంగా ఉంటుంది. కారణం ఏంటి? వాళ్ళు భక్తి కలిగి దేవుని విషయంలో అడిగి ప్రతిదీ పొందుకోవడానికి నలుగురు ప్రార్థన సహాయం కావాలని, నలుగురు సావుకులు అడుగు పెట్టి ప్రార్థన చేస్తే మేలని వారు దేవుని యందు విశ్వాసం గలవారై వారు ఆహ్వానిస్తున్నారు. నువ్వు ఆహ్వానించు, నువ్వు తిరుగుతావు, నా గడప తొక్కొద్దు అంటావు, నా ఇల్లు తొక్కొద్దు అంటావు, మా ఇంటికి రావద్దు అంటావు. నీకెంత ఆశీర్వాదం. నీకు బాధ కలిగితే మీరు మా కొరకు ప్రార్థన చేయట్లేదు, ఏం చేశారయ్యా, ఎందుకనే మా పక్షాన కార్యాలు జరగట్లేదు అని అడుగు. దానికి మార్గాన్ని చెప్తాం, ప్రార్థన చేయాల్సిన విధానాన్ని చెప్తాం. నువ్వు చేయవలసిన పని చేయకుండా సావుకుల్ని నిందిస్తూ ఉంటే నీకేమొస్తుంది లేదు. అందుకే అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్న మాట, బుద్ధిహీనుడు లాగా ప్రవర్తించొద్దు. దావీదు అంటున్నాడు, నేను నీతిమంతులే శ్రేష్ఠులు, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే కూడా ప్రార్థనా పరులే శ్రేష్ఠులు. నీతిమంతులు, ప్రార్థనాత్మతో నింపబడిన వారు శ్రేష్ఠులు కనుక దావీదు అంటున్నాడు. ఆ మాటను మరొకసారి చదువమ్మా. నేను ఇలాగనందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరు ఇష్టలుగా ఉండాలి? సన్నిధిలోనికి ఇష్టానుసారంగా బ్రతికొచ్చి అది చేయకూడదు, మనం అది చేద్దాం అన్నవాడు ఫాలో అయ్యేవాడు శ్రేష్ఠుడు కాదు. భక్తిగా జీవిస్తూ, అమ్మా నీ తప్పులు సరి చేసుకో, నువ్వు నడిచే మార్గం కరెక్ట్ కాదు, క్రమాన్ని అనుసరించు. శనివారం క్రమం తల్లి మా అమ్మగారు అడుగుతుంది మనవరాల్ని, అమ్మా క్రమాలు అనుసరించాలమ్మా అని చెప్తే మా దివ్యమ్మ నవ్వుతుంది ముందు. ఆ బిడ్డ చెప్తే ఏమంటుందో తెలుసా? నువ్వు జాగ్రత్తగా చేయి, నీ ప్రార్థన చాలు. అదే మాట బుద్ధి కలిగిన మాట అంటారా? పెద్దలు చెబుతూ ఉన్నప్పుడు శనివారం క్రమాలు, ఆదివారాలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనుకోమా, మిమ్మల్ని కూడా చెప్పమంటారా? అమ్మా పెద్దల కాడని లేచి మందిరానికి రండి, మీరు దేవుని సన్నిధిని క్రమాన్ని అనుసరించండి అంటే ఎప్పుడు వస్తారు? అది చెప్పాలంటే చాలా ఉన్నాయి, అందరినీ చెప్తే బాధలు వస్తాయి. అందుకని కొంతమందిని చెప్తే వాళ్ళు మా ఆత్మీయతగా గర్పించిందని కొంతమంది సరి చేసుకుంటారు, కొంతమంది ఇంకా రాళ్ళు ఇస్తేదంటే ఉంటారు. అందుకని నేను ఆ పేర్లు ఎత్తాను. అందుకని దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతో పెద్దలు ప్రార్థనా పనులు ఎవరైనా గద్దించి చెప్పినప్పుడు, ప్రభా తప్పే అమ్మ చేస్తాను, నడుస్తాను, వస్తాను, క్రమానికి వస్తాను, ప్రార్థన చేస్తాను, ఇట్లా చేస్తే మేలు జరిగిందని పెద్దలు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అనుభవం కలిగిన వారు కనుక. వారు అనుభవంతో ఎన్నో దెబ్బలు కొట్టలు, ఎన్నో దెబ్బలు అనుభవించిన వారు కనుక, ఎన్నో శ్రమలు అనుభవించి లేచి పడి లేచిన వారు కనుక, ఏ గుంటలో ఎంత శ్రమ ఉంటుందో, ఏ స్థితిలో ఎంత బాధ ఉంటుందో, ఏ స్థితిలో ఎలా నడిస్తే మేలు కలిగిందో, ఏ స్థితిలో ఎలా ప్రార్థన చేస్తే కార్యాలు చేస్తాడో, ఏ స్థితిలో నుండి దేవుడు లేవనెత్తుతాడో వారు చెప్పగలుగుతారు. వారి మాటలు ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టేస్తున్నారు. బుద్ధి కలిగిన వారితో సహవాసం చేయాలి, భక్తి కలిగిన వారితో సహవాసం చేయాలి. వారే భూమి మీద అంతటలో భక్తి పరులే, భక్తి గల వారే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టలు. క్రైస్తవులకు ఉండవలసిన మనస్సు ఏంటంట? ఏంటి? మర్చిపోయి ఇప్పుడే చెప్పాగా, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టలు, కేవలము ఇష్టలు. వాళ్ళే ఇష్టలుగా ఉండి ప్రార్థనా పనుల్ని మనం ఏం చేయాలి అంటే ఎలాగో చేయాలో నేర్పించమని అడగాలి, నేర్చుకోవాలి, ప్రార్థనలో ఉండాలి, నలగాలి, ప్రార్థన చేయాలి. ఇలాగ దేవుడు చెప్పినప్పుడు మీరు నడవకపోతే అని అంటున్నాడు. 1వ దశలోనిక గ్రంథము 5వ అధ్యాయము 1వ దశలోనిక 5వ అధ్యాయము 14 వచ్చిన, సహోదరులారా నేను మీకు బోధించినది ఏమనగా, అమ్మా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి అని చెప్తున్న మాట చూడండి. సహోదరులారా
మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ఏం చెప్పాలి? ఇవాళ బుద్ధిహీనుడు ఎవడో అక్రమంగా నడుచుకుంటూ అక్రమమైన ప్రేరేపణ చేస్తూ కలహాలు పెడుతూ కక్షలు రేపుతూ అట్ట చేస్తున్నారు ఇట్ట చేస్తున్నారు, మనం కరెక్ట్ కాదు అని అనుకుంటూ రేపే వారికి బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలంట? ఆయన అందుకే అంటున్నాడు, చదవండి మరొకసారి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి. లోకానుసారంగా పాపంలో బ్రతుకుతున్న వారికి కూడా బుద్ధి చెప్పండి. ఇదిగో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారికి బుద్ధి చెప్పండి. క్రమాలు అనుసరించక మారివేసి పనులకు వెళ్తున్న వారితో బుద్ధి చెప్పండి. అయ్యా యోహాన్ గారు, ఎవరికి చెప్పాలి? నీ భార్యకి బుద్ధి చెప్పాలి. ఎందుకని? ఇవాళ క్రమాన్ని మానివేసి బలారాధన క్రమాన్ని కూడా విడిచిపెట్టి పనికి వెళ్ళడం క్రమమా? బుద్ధిహీనత. అందుకని ఎవరికి బుద్ధి చెప్పాలి? అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పాలి. అందుకని అంటారు చూడండి, ఆ బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. ఎవరైతే సంఘంలో ధైర్యం చెదిరిపోయి అమ్మో నా పని అయిపోయింది, ఇక నా స్థితి అయిపోయింది అని ధైర్యం చెడిపోయి ఉంటారో వారికి ధైర్యం చెప్పాలి. అయ్యా భయపడమాకు, నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. అమ్మా భయపడమాకు, నేను ప్రార్థన చేస్తున్నా. మనం ఆశ్రయించిన దేవుడు సిగ్గునందనీయుడు. మనల్ని మరణమును తప్పించడానికి యెహోవా వశము, ఆయన తప్పిస్తాడు. ప్రార్థన చేద్దాం, నువ్వు ధైర్యంగా ఉండని ధైర్యాన్ని చెప్పేవారిగా మనం ఉండాలి. అందుకంటారు చూడండి, బలహీనులకు ఓతనీయుడి. ఎవరైతే బలహీనత కలిగి ఉన్నారో వాళ్ళకి శక్తిని, ఓతనివ్వడం అంటే చెయ్యినిచ్చి లేపినట్లుగా నీ సహాయాన్ని అంట. సంఘం, మన సంఘం చాలా మంచిది. ఎందుకు చెప్తున్నానంటే యోహాను గారి విషయంలో అమ్మా మన ఓతనిద్దాం, మన సహాయాన్ని మనం చేద్దామంటే తలోక వంతు తన సహకారాన్ని అందించాడు. ఇంకా అలాగే ఎవరో తల్లి మా బిడ్డకి ఆపరేషన్ చేస్తున్నారంటే ఆ వచ్చి నిలబడితే వారి వంతు సహాయాన్ని వారికి అందించారు. ఓతనివ్వడం అంటే బలహీనులు అంటే డబ్బు లేక బలము లేక శక్తి లేక కూర్చున్న వారిని లేవనెత్తడమే, చేయెత్తనబడమే ఓతనివ్వడం. బాగాని వారికి సహాయాన్ని. నేనంటాను, నేనేదో డబ్బు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చుంటే అందరూ పరమశించి నాకు ఎంత కొంత ధనాన్ని ఇచ్చారు, ఓతనిచ్చారు. నేనన్నా ఆ రుణాల్లో ఆ పరిస్థితుల్లో నా పరిస్థితి ఏంటి, నా సమస్య ఏంటి అనుకున్నప్పుడు అందరిచ్చిన ద్రవ్యంలో 10% తీయగా దేవుని సముఖంలో వాడడానికి కృప చూపించాడు. అది యాంప్లిఫైర్ కొనసాగి. నేను ఎందుకు అంటున్నానంటే వాడాను అంతకు ముందు డబ్బు, నా దగ్గర ధనం లేదు, అక్కడ యాంప్లిఫైర్ కావాలి. అలాగంటే ఓతనిచ్చేవారిగా నీ సంఘంలో ఎవరైనా బలహీనులు అయిపోయి వాళ్ళు ధనం లేక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేక ఉంటే ఓతనిచ్చేవారిగా కూడా, అది ఎవరు చేసే పని అంటే బుద్ధి గల వారు చేసే పని. బుద్ధిహీనులు చేసే పని ఎలాగుంటుంది అంటే తను వారితో ఏకీభవించి కూర్చున్న వారు కానీ, సహాయం చేసేవారు కానీ, ధైర్యం చెప్పేవారు కానీ, ఎవరి తప్పును సరిచేసేవారిగా ఉండరు. వాళ్ళతో ఏకీభవించి వారిని గణపరుస్తారు. గణపరిచే వారి పని ఏంటంటే ఒడిశాలలో తన రాతిని కట్టుకుని వారిగా ఉన్నారు, కదలకుండా కట్టుకునే వారిగా. నువ్వు ఎంత తీసినా రాయి ఇక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఒడిశాలోనే ఉంటుంది. అప్పటికి విజయం ఎలా కలిగింది? నీకు విజయం కలగాలన్నా బుద్ధిహీనుని సరిచేయాలి. బుద్ధిహీనునికి నువ్వు చెప్పాలి. నువ్వు విన్న వాక్యాన్ని బట్టి, నువ్వు విన్న మాటను బట్టి లోకంలో ఎవరైనా బుద్ధిహీనత కలిగి జీవిస్తూ ఉంటే, అయ్యా నువ్వు చేసేది తప్పురా, ప్రేమగా మాట్లాడండి. అమ్మా నువ్వు నడిచే నడవడిక తప్పు, ప్రేమగా తెలియపరచండి. వారిని బుద్ధిహీనత నుండి విడిపించి దేవుని సన్నిధికి నడిపించండి. వారు దేవుని మార్గంలో ఆశీర్వదించబడతారు. బుద్ధిహీనత కలిగి ఉన్న వారితో నువ్వు కూడా, ఒరే బాబు నువ్వు చేసే పని బాగుంది, మేము అనవసరంగా బాప్టిజం తీసుకున్నాం, అనవసరంగా మేము బాప్టిజం తీసుకుని ఏ పని చేయలేక ఏమి సంపాదించుకోలేక కూర్చుంటున్నావు. నువ్వు నీతిగా సంపాదించిన రూపాయి నీ అక్కడికి వస్తుంది. అక్రమంగా సంపాదించిన రూపాయి ఏది నీ అక్కడికి రాదు. అందుకని మనము నీతి కలిగిన వారము, యథార్థత కలిగిన వారము, పరిశుద్ధత కలిగిన వారము గనుక, దేవుని ఎరిగిన బిడలము గనుక బుద్ధి కలిగిన వారిగా మనము ఉండాలి. ఆయన అంటున్నాడు, మనం చదవమ్మ మరి, అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారై కోపాన్ని తెచ్చుకోవద్దు. ఎంత భయంకరమైన మాటలు అన్నా, నిన్ను ఎంతగా దూషించినా, ఎంతగా నిందించినా దీర్ఘ శాంతము గల దానివై నీవు ఉండాలి. దీర్ఘ శాంతుడివై నీవు ఉండాలి. నువ్వు దీర్ఘ శాంతుడుగా, నువ్వు దీర్ఘ శాంతురాలు కానీ ఉన్నప్పుడు
దేవుడు నీ యొక్క బుద్ధిని బట్టి దేవుడు నీ ఒడిశాలలో ఉన్న రాయిని విసిరి విజయాన్ని పొందే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక మనము దేవుని ఎడల ఈ రీతిగా నడవాలి. ఒకవేళ అంటున్నాడు, మరలా మాట్లాడుతున్నాడు చూడండి, అదే దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, 1వ దశలోనిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. రెండో దశలోనిక చదువు 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, నా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమన్నాడంటే బుద్ధి చెప్పండి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. అయినా కూడా నడుచుకుంటున్నాడు అనుకోండి, నువ్వు బుద్ధి చెప్పినా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు అనుకోండి, అందుకంటున్నాడు, సహోదరులారా, మన వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలను. అక్రమంగా నడుచుకునే వారు ఇంకా వాళ్ళతో సహవాసం చేయకూడదు. వాళ్ళతో సహవాసం చేసామంటే నువ్వు కూడా అపవిత్రుడు అయిపోతావు. వాళ్ళతో సహవాసం చేసామనికే నువ్వు కూడా భ్రష్టుడు అయిపోతావు. వాళ్ళతో సహవాసం చేసామనుకో నువ్వు కూడా దేవుని దృష్టిలో అపరాధం అయిపోతావు. అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు వారి యొద్ద నుండి తొలగిపోండి. బుద్ధి చెప్పండి. ఒకసారి 2 సార్లు బుద్ధి చెప్పండి. నువ్వు ఆయనతోనే నేను నడుస్తా. ఆయన చెప్పింది వేదవాక్కు. దాసుడు చెప్పిన మాట కంటే కూడా సహోదరుడు చెప్పింది యాదవాక్కు అన్నట్టుగా మనలో మనం అందరం ఒకటి, నీవు నేను ఒకటి, మనమంతా ఒకటి అనుకుంటా ఆ మాట చెప్పిన మాటనే ఏకీభవించేవాడు ఇక వారి యొద్ద నుండి తొలగిపోండి. మీరు వారి దగ్గర ఉన్నారంటే బుద్ధిహీనులు అయిపోతారు. బుద్ధిహీనులుగా మీరు ఉంటే ఒడిశాలలో రాయి కట్టుకున్నట్టే మీ బ్రతుకు జీవితాంతము విజయాన్ని సాధించలేరు. ఆ రాయి కదలకుండా కట్టుకున్నట్లు వారితో సమానులు. ఎవరితో సహవాసం చేస్తే మంచిదయ్యా అంటే ప్రార్థనా పరులతో సహవాసం చేయటం మంచిది. నీతిమంతులతో సహవాసం చేయటం మంచిది. ఆ నీతిమంతులే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టలు అని దావీదు అధికారులను బట్టి మాట్లాడలేదు, అక్కడ రాజులను బట్టి మాట్లాడలేదు, దావీదు ఉన్నతమైన స్థానంలో ఉన్న వారిని బట్టి మాట్లాడలేదు. కానీ నీతిగా బ్రతుకుతూ కడిపేద స్థితిలో ఉన్నప్పటికీ నీతిగా బ్రతుకుతున్న వారే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టలు. వారితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. వారితో సహవాసం చేయడానికి దావీదు ఇష్టపడిన వాడు, ఇష్టడిగా బ్రతికాడు. కనుక దావీదు ఆశీర్వదించబడ్డాడు. దావీదు విజయాన్ని పొందాడు. కనుక మనము కూడా దేవుని యందు భక్తి పరులతో సహవాసం చేసేవారు గాను, భక్తి గల వారితో నడిచేవారు గాను ఉండాలి. బుద్ధిహీనులని గద్దించి సరిచేసేవారిగా ఉండాలి. వారితో సహవాసం చేసేవారిగా మనం ఉంటే మనం పని ఎలాగుంటుంది అంటే వారిని గణపరిచేవారిగా, వారితో సహవాసం చేసేవారిగా ఉంటే ఒడిశాలలో రాయి కదలకుండా కట్టబడిన వారితో సమానమవుతుంది. అప్పుడు విజయం ఉండదు. వారు ఎలా బ్రతుకుతున్నారో మనం అలాగే బ్రతికినట్లుగా ఉంటుంది. వారు ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలాగే జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ నిత్యరాజ్యాన్ని మాత్రం పొందలే. అందుకని అంటున్నాడు, మూల వాక్యానికి వచ్చేద్దాం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం. బుద్ధిహీనుని గణపరచువాడు ఒడిశాలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. బుద్ధిహీనుడు రాయి ఒడిశాలతో కట్టుకుని వారితో ఆయన గణపరిచేవాడు, వాడితో ఏకీభవించేవాడు, వాడితో నడిచేవాడు, బుద్ధిహీనులతో కలిసి సహవాసం చేసేవాడు. అందుకే అంటాడు కేంద్ర గ్రంథంలో, వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదవు, దొంగలు చూసినప్పుడు నువ్వు ఏకీభవించేదవు, నీ సహోదరుల మీద కొండెములు చెప్పిదవు, నీ తల్లి కుమారుల మీద కొండాలు చెప్పిదవు, వీటన్నిటిని వలసనే ఉంచి నేను గద్దించేదను అన్నాడు. 51:17 అధ్యాయంలో అంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటయ్యా అంటే, వారితో సహవాసం చేసేవారు గాను, బుద్ధిహీనులతో నడిచేవారు గాను, బుద్ధిహీనులు తమ ఇష్టానుసారంగా నడుస్తారు. ఏది బుద్ధి కలిగిన మాట గ్రహించలేరు, ఏది చక్కని మాట, ఏది సరి అయిన త్రోవ,
గ్రహించలేక బుద్ధిహీనుడు ఎట్ట పడితే వెళ్ళిపోతాడు. బుద్ధి కలిగిన వాడు గ్రహించి ముందుకు కొనసాగగలుగుతాడు, వాడు విజయాన్ని సాధించగలుగుతాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ధ్వజమెత్తగలుగుతాడు, విజయాన్ని సాధించి ధ్వజమెత్తి ఆనందముతో స్తోత్రగానము చేయగలుగుతాడు. అట్టి భాగ్యము నీకు కావాలి అంటే బుద్ధిహీనులతో సహవాసం చేయకూడదు, బుద్ధిహీనులతో నడవకూడదు, బుద్ధిహీనులు గనపరచేవాడిగా ఉండకూడదు. వారు సరిచేసేవారు గాను, ఆదరణ లేని వారికి బలహీనులకు చేయూతనిచ్చేవారు గాను, కురిగిపోతున్న వారిని ఆదరించి ధైర్యపరిచేవారు గాను మనం ఉంటే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు, ధ్వజమెత్తగలుగుతాం. మన ఒడిశాలలో రాయి ఇసిరినప్పుడు ఆ రాయి వెళ్ళి శత్రువైన సాతానికి తగిలింది, అప్పుడు వాడు హతమార్చబడతాడు, విజయాన్ని సాధించగలుగుతాం. దావీదు చేసిన పని, ఒడిశాలతో రాయి విసిరినప్పుడు వెళ్ళి గొలియాతుకు గుచ్చుకుంది, హతమార్చగలిగాడు. ఆ గొలియాతి ఇశ్రాయేలు ప్రజలకి బహు భయంకరంగా కనబడుతూ ఉన్న గొలియాతుని హతమార్చే భాగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు బుద్ధిహీనత కలిగి ఉన్నావంటే, బుద్ధిహీనులు గణపరుస్తూ వారితో ఏకీభవిస్తూ ఉన్నావంటే నువ్వు విజయాన్ని సాధించవు. నువ్వు ఎప్పుడైతే బుద్ధిహీనతను విడిచిపెట్టి బుద్ధిహీనులతో సహవాసం చేయకుండా వారికి మంచి మాటలు చెప్పి బుద్ధిహీనులను మంచి మార్గంలో నడిపిస్తావో, అలాగనే బుద్ధిహీనులకు నువ్వు దూరంగా ఉంటావో, అప్పుడు నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు, అప్పుడు దేవుని సంపాదించగలుగుతావు, విజయాన్ని పొంది ధ్వజమెత్తగలుగుతావు. క్రీస్తును గూర్చి నువ్వు ఆయన నామమును కనపరచగలుగుతావు, ఆయన గూర్చి నువ్వు ప్రకటన చేయగలుగుతావు, ఆయన గూర్చి నువ్వు స్తుతించగలుగుతావు. ఆయన ఇచ్చే నీకు గొప్ప భాగ్యము, ధ్వజమెత్తే భాగ్యాన్ని దేవుడిస్తాడు. ఒడిశాలలోని రాయి వెళ్ళి శత్రువైన సాతానికి గుచ్చుకునేటట్లుగా చేస్తాడు. నువ్వు బుద్ధిహీనత కలిగి బుద్ధిహీనులు కనపరిచేదానికి నీవు ఉంటే నీ రాయి అలాగే ఉంటది, వెళ్ళదు, తగలదు. శత్రువైన సాతాను చావడు, వాడు చావాలి. నువ్వు విజయాన్ని పొందాలి, నీ కుటుంబంలో మేలును పొందాలి, విజయాన్ని సాధించుకోవాలయ్యా అంటే నువ్వు బుద్ధి కలిగి మంచి మనస్సాక్షి కలిగి మనం నడవాలి. ఎవరో ఒకరిని బట్టి నువ్వు నడవద్దు, అంతను బట్టి, సాకాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి నువ్వు లోపడుతూ నడిస్తే నీ బ్రతుకు ధన్యమవుతుంది, విజయాన్ని బ్రతకగలుగుతావు. కనుక ప్రార్థన చేద్దాం, తలలు వంచండి, ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నువ్వు బహుశోటిగా మాతో మాట్లాడావయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు. నేను బుద్ధిహీనత కలిగి జీవించాను ప్రభా, దయతో నన్ను క్షమించు. కొద్ది నిమిషాలు బుద్ధిహీనత కలిగి ఒకవేళ నువ్వు జీవించుంటే, నేను బుద్ధిహీనత కలిగి ఉన్నానయ్యా, నీ వాక్యానికి నేను లోపలి నడవలేకపోయాను ప్రభా, నీ వాక్యానుసరంగా నేను జీవించలేకపోయానయ్యా, వాక్యానుసరంగా ప్రార్థించలేకపోయా, నా ఇష్టానుసరంగా నా లోక స్వభావం కలిగి ప్రభా